హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారనేది కామెంట్స్లో చెప్పండి ఎవరైనా ఫస్ట్ టైం వ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇదైతే మండే వ్లాగ్ అన్నమాట మండే రోజు మార్నింగే లైక్ సండే నైట్ వచ్చేసి దోస పిండికైతే వేసి పెట్టింది సో ఇంకా దోస పిండి అయితే బాగా పొంగిందనమాట ఇంకా దాని తర్వాత నేనైతే ఇల్లు ఊడుస్తున్నాను అమ్మ అయితే ఇంకా తమ్ముడు ఆఫీస్కి వెళ్ళాలన్నమాట లైక్ మండే కదా సో తనకైతే వీక్లో ఒక 3 days అయితే ఆఫీస్కి వెళ్ళాలి ఇంకా 2 days అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట సో అందుకని చెప్పేసి తనకైతే లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేస్తుంది ఇంకా అందుకని నేనైతే ఇల్లు అనేది క్లీన్ చేస్తున్నాను అనమాట ఇంకా వంటింట్లో అంతా క్లీన్ చేసేస్తున్నాను అమ్మ అయితే ముందే లేసేస్తుంది లైక్ తను 6:30 కల్లా లేసేస్తుంది ఇంకా లేసేసి ఖాళీగానే ఉంటుంది తర్వాత ఇంకా లంచ్కి అంతా ప్రిపేర్ చేసేసుకుంటుంది అనమాట లంచ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేస్తుంది నదీమ్ అయితే ఆల్రెడీ చెప్పాను కదా పూణేకి వెళ్ళాడని ఇంకా ఉండేది ఇంకా ఫిరోజ్ వెళ్ళిపోయిన తర్వాత నేను అమ్మ మాత్రమే ఉంటాము ఇంట్లో ఇంకా అందుకని చెప్పేసి మార్నింగే లంచ్కి కూడా ఇద్దరికి ప్రిపేర్ చేసేస్తుంది అనమాట ఇంకా తినాలనుకున్నప్పుడు ఓవెన్లో పెట్టేసుకొని అయితే తింటాము ఇంకా మళ్ళీ 2 times వండడం ఎందుకు అని చెప్పేసి నేనే చెప్పాను ఇంకా ఒకటేసారి వండామని చెప్పి అనవసరంగా శ్రమ కూడా ఎందుకని సో ఇక్కడైతే మా మమ్మీ చారును ఇంకా బీరకాయ అయితే చేస్తుందనమాట మార్కెట్ నుంచి బీరకాయ మార్నింగ్ అలా వెళ్ళి మార్కెట్ నుంచి బీరకాయ ఇంకా కొన్ని కూరగాయలు కూడా తీసుకొని వచ్చారు సో అందుకని చెప్పేసి బీరకాయ చేస్తుంది ఇంకా చారు పెట్టేసింది అనమాట బీరకాయ లైక్ జస్ట్ సింపుల్గా అయితే చేస్తుంది ఇంకా దాని తర్వాత ఆల్రెడీ చట్నీ కూడా చేసి పెట్టింది నేను చెప్పాను కదా రాయలసీమలో స్పెషల్ శనగ్గింజల చట్నీ అని చాలా బాగుంటుంది జస్ట్ నార్మల్ దోశ ఇంకా చట్నీ వేసుకొని తింటే బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారా చాలా పొంగింది కదా లైక్ పిండి కూడా బాగా పొంగింది ఇంకా ఇక్కడైతే నిన్న చేసిన కొబ్బరి చట్నీ తర్వాత ఇంకా పల్లీ చట్నీ అనమాట ఇంకా నేనైతే కొబ్బరి చట్నీ ఏం తిననులే ఓన్లీ పల్లీ చట్నీ వేసుకొని తినేస్తాను దోశ చట్నీ ఇంకా రైస్ కూడా ఉండింది ఇంకా అక్కడైతే కర్రీ అదే అవుతుంది అనమాట ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ ఇంకా వేరే గిన్నెలోకి చెప్పాను కదా ఇంతకుముందు నా వీడియోస్లో అంటే లాస్ట్ వీడియోస్లో లైక్ ఎప్పుడైనా కానీ మనకి ఎంత కావాలో అంత దోశ పిండి తీసేసుకొని అందులో రుచికి సరిపడినంత ఉప్పు తర్వాత సోడా పొడి వాటర్ వేసి కలిపేసుకోవాలి ఇంకా అంత పిండి అంతా స్టోరేజ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా తమ్మునికైతే దోశ వేసేస్తుంది తను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోతాడనమాట అందుకని చెప్పేసి చూడండి రెడ్గా కూడా ఉంటుందన్నమాట అమ్మ అయితే చక్కెర అలాంటిది ఏమి వేయదు ఒకవేళ చక్కెర వేస్తే ఇంకా రెడ్గా వస్తాయి దోశలు బయట స్ట్రీట్స్లలో మనకి దోశలు వేస్తూ ఉంటారు కదా వాళ్ళైతే కన్ఫామ్గా కొంచెం షుగర్ అనేది వేస్తారు ఎందుకంటే వాళ్ళకి కలర్ఫుల్గా కనిపించాలి కాబట్టి దోశలు అనేవి అప్పుడే బాగా సేల్ ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళైతే వేస్తారనమాట సో ఇంకా అమ్మ అయితే ఏం వేయలేదు అలా మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇంకా దీని తర్వాత నుంచి నేను డిమార్ట్ నుంచి ఇంకా మార్కెట్ నుంచి ఏమేమి తెచ్చారో అదైతే చూపిస్తాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది మార్కెట్ నుంచి ఏమేమి తెచ్చినానో చూపిస్తాను ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సోమవారం రోజు మార్కెట్ ఉంటుందన్నమాట ఇది 1/2 kg 30 రూపీస్ కదా మమ్మీ 30 రూపీస్ 1/2 kilo 30 రూపీస్ ఇంకా వంకాయలు కిలో వచ్చేసి 25 రూపీస్ కిలో 25 రూపీస్ మళ్ళీ సేమ్ వంకాయలు అనమాట 10 రూపాయలు కట్టేసి పెట్టి ఉంటారు కదా సో అక్కడ నుంచి తీసుకొని వచ్చింది ఇవి కూడా బాగానే ఉన్నాయి ఏమంటే తొందరగా చేసుకోవాలన్నమాట కొంచెం పుచ్చులు అంటే 1-2 అట్లా ఉంటాయి అన్నీ కాదు 10 రూపాయలకి ఒక 6 ఏమో వచ్చినాయి 10 రూపాయలు నువ్వు చెప్పు ఏమైంది 10 రూపాయలకి 6 ఇంకా బెండకాయలు వచ్చేసి ఇవన్నీ కలిపి 30 రూపాయలు కిలో పైనే ఉంటాయి కదా మమ్మీ ఇంకా తర్వాత ఇవి మొట్టికాయలు ఇక్కడ సైడ్ అయితే గోకరకాయలు అంటారు ఇది అర్ధ కిలో ఎంత మమ్మీ 20 రూపాయలు కిలో 40 ఇంకా ఈ మునక్కాయలు అన్నీ కలిపి 30 రూపాయలు ఆల్రెడీ 2-3 మునక్కాయలు చారులోకి వేసేసింది అనమాట ఇంకా ఒక 3 అలా వచ్చిండే 30 రూపాయలు వీడియో చూడు నువ్వు దీని తర్వాత బీరకాయ 20 రూపాయలు ఈ రెండు కాదు ఇంకా 2 వచ్చినాయి కదా టమాటాలు ఎన్ని కిలోలు మా 2 కిలోలు 40
2 కిలోలు 40. గోంగూర వచ్చేసి 10కి 3 కట్టలు. ఇంకా కొత్తిమీర ఇవన్నీ ముందుగానే ఉన్నాయి ఇంట్లో, అందుకని తీసుకొని రాలేదు. ఇవైతే మార్కెట్ నుంచి తెచ్చినవి. కొంచెం లేట్గా పోతే మనకి మార్కెట్ అనేది బాగా రీజనబుల్ రేట్లో ఇస్తారనమాట. ఇంకా ఇది దీని తర్వాత ఇంకా పొద్దున్నే పోయి డీమార్ట్ కూడా తెచ్చినారు. డీమార్ట్ నుంచి ఏమేమి తెచ్చినారో చూపిస్తా. అల్లా ఇవి కంటైనర్స్ అంటే ప్లాస్టికేలే, 149 రూపీస్ ఒక డబ్బా. క్వాలిటీ చాలా బాగుంది. దీంట్లో గోధుమ పిండి లేదంటే కందిపప్పు అట్లాంటివి ఏమన్నా వేసుకొని పెట్టుకోవచ్చు. ఇట్లాంటివి 2 తీసుకొని వచ్చింది, ఇంకొకటి అక్కడ ఉంది చూపిస్తా. ఇవి కాలు కింద పట్టలు మ్యాట్స్. దీని ఒకటి రేట్ వచ్చేసి 49 రూపీస్. 49 రూపీస్. ఇవి వాటర్ బాగా అబ్జర్వ్ చేస్తాయని ఇవే తీసుకొని వస్తాం. తర్వాత మ్యాగీ ప్యాకెట్. టీ పొడి. ఇది చక్ర గోల్డ్ తీసుకొని వచ్చినారు. ఎప్పుడు ఇదే కాదు, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తెస్తారు. ఇది వచ్చేసి 240 రూపీస్. డిమార్ట్ ప్రైస్ వేరే ఉంటుంది. సో నేను ఇది ఇంకో డబ్బా. ఇట్లా 2 తీసుకొని వచ్చినారు. ఒకటి ఇది 149, ఇంకొకటి ఇది కూడా 149. 149 లే, ఒక్కొక్కటి 149. 149. ఇది టీ ప్యాకెట్ ఎంత, 96 గ్రామ్స్ ఉంది. టాటా టీ చక్ర గోల్డ్. దీని రేట్ వచ్చేసి ఇదేనా ఎంతకి ఇది, 120 రూపీస్. ఇది వచ్చేసి 120 రూపీస్ పావు కిలో. దీని మీద 240 ఉంది కానీ 120 రూపీస్. ఇది వచ్చేసి ఉప్మా రవ్వ 90 రూపాయలు కిలో. 90 రూపాయలు కిలో, 40 రూపాయలు. 2 కిలోలు తీసుకొని వస్తే 90 రూపాయలు పడింది ఉప్మా రవ్వ. ఇది వచ్చేసి ఆశీర్వాద్ సేమియాల ప్యాకెట్ 850 గ్రాములు, 49 రూపాయలు. ఇది సాల్ట్, ఆశీర్వాద్ సాల్ట్ ఒక ప్యాకెట్ తీసుకొని వచ్చినాం. ఆశీర్వాద్ 22 రూపాయలు ఒకటి. ఇది వచ్చేసి మైదా కిలో 39 రూపాయలు ఉంది. ఇది కిలోన్నర పైనే ఉంది కాబట్టి 64 రూపాయలు. కిలోన్నర తీసుకొని. ఇంకొకటి బ్రష్ సెట్ 4 పీసెస్ ఉన్నాయి ఇందులో. ఓరల్బి 144 రూపీస్. ఇంకా మినపప్పు ఉద్దిబ్యాళ్ళు కిలో వచ్చేసి 129. ఇంకా 2 కిలోలు దగ్గర దగ్గర ఉన్నాయి కాబట్టి 237. శనగపిండి మామూలుగా అయితే శనగపిండి డిమార్ట్లోంచి తీసుకొని రాము, ఎమర్జెన్సీకి ఉంటుందని అయితే తీసుకొని వచ్చినాం. మామూలుగా అయితే శనగబ్యాళ్ళు మిక్స్ గ్రైండ్ ఏదాన్ని మిషన్కి ఇస్తాం, మిషన్కి ఇచ్చి మరబట్టించేది. ఆ పిండి అయితే చాలా బాగుంటుంది. ఇదేంటంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీ కోసం ఉంటుందని తీసుకొని వచ్చినాం. కిలో వచ్చేసి 73 రూపాయలు. కిలో 700 గ్రాములు ఉంది కాబట్టి 124 రూపాయలు మొత్తం. ఇంకా సోడా బాటిల్ అనమాట. ఇవి నన్నారి చేసుకునే బాగుంటుందని ఎప్పుడు సోడా బాటిల్ ఉంటాయి. నన్నారి బాగుంటుంది. ఎంతమంది తాగినారో కామెంట్స్లో చెప్పండి. ఇంక ఇట్లా 3 బాటిల్స్ అయితే తీసుకొని వచ్చినాం అనమాట సోడా. ఈ బిస్లరీ దాంట్లో అయితే చాలా సోడా ఎక్కువ ఉంటుంది, వేరే దాంట్లో అయితే సోడా అనేది చాలా తక్కువ వస్తుందని ఇవే తీసుకొని వస్తాడు ఎక్కువగా మా తమ్ముడు.
ఒకటి వచ్చి 10 రూపీస్ అనమాట. ఇంకా 3 తీసుకొని వచ్చాం కాబట్టి 30 రూపీస్. ఇంకా శనక్కాయలు, వేరుశనగ గుండ్లు కిలో వచ్చేసి 129. చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి. 700 గ్రాములు తీసుకొని వచ్చినాం, 95 రూపాయలు. ఇవి కనిపిస్తాను, 95 రూపాయలు. ఇవి వచ్చేసి కందిబ్యాళ్ళు కాదు, శనగబ్యాళ్ళు, శనగపప్పు. కందిబ్యాళ్ళ ఇంతలా ఉన్నాయి. కందిబ్యాళ్ళు, కందిపప్పు కిలో వచ్చేసి 178 రూపాయలు. ప్రీమియం ఇవి. ఇంకా కిలోన్నర తీసుకొని వస్తే 294 రూపాయలు పడింది. తర్వాత గోధుమ పిండి 5 కిలోల ప్యాకెట్, ఆశీర్వాద్ సెలెక్ట్. ఈ పిండి అయితే చాలా మెత్తగా ఉంటాయి చపాతీలు. ఆశీర్వాద్ అవి అయితే అప్పటికప్పుడు మెత్తగానే ఉంటాయి, కానీ మళ్ళీ బాక్స్లలో, లంచ్ బాక్స్లలో తీసుకోవాలంటే కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట. ఇది 5 కిలోల ప్యాకెట్ వచ్చేసి ఇది కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. 312 రూపాయలు. అదే మామూలు ఆశీర్వాద్ ఆట అయితే కొంచెం తక్కువ ఉంటుంది, 250 రూపాయల్లో వస్తుంది. ఇదైతే బాగుంటుంది కాబట్టి 312 రూపాయలు ఇది. ఇంకా లాస్ట్ వచ్చేసి డోర్మాటే 2 తీసుకొని వచ్చినాం. ఇది నేను ఫస్ట్లో చూపించిన కదా, సేమ్ ప్రైస్ వచ్చేసి 49 రూపీస్. ఇంకా ఈ మ్యాగీ ప్యాకెట్ రేటు చెప్తాను. 92 రూపాయలు. తమ్మునికి ఎక్కువ బ్రేక్ఫాస్ట్లో చేసిస్తుంటారు కాబట్టి ఇవి ఎక్కువగానే ఉంటాయి ఇంట్లో. ఇంకా దీంతో పాటే పాలు కూడా తీసుకొని వచ్చినారు, 3 ప్యాకెట్లు, 3 లీటర్లు, 140 రూపాయలు. డిమార్ట్ బిల్ అయితే మొత్తం కలిపి 3064 రూపాయలు అయింది. 3064 రూపాయలు. డిమార్ట్ పోతే ఎక్కువ తెచ్చుకుంటామని అనుకుంటారు కదా, అట్లేం ఉండదు. మనం లిస్టు తీసుకొని ముందుగానే రెడీ అయిపోతే మాత్రం ఎంత కావాలో అంతే తెచ్చుకోవచ్చు. ఇంకా రేషనా, రైస్ అంటే మనకు ఒక 2-3 మంత్స్కి అలా పడుతుంది కాబట్టి సో అట్లా తెస్తూ ఉంటాము. రేషన్ అంటే రైస్ కాకుండా నార్మల్ గ్రాసరీలు వచ్చేసి 3000ల్లో అయిపోతాయి. ఇవి మేము డిమార్ట్ నుంచి ఇంకా మార్కెట్ నుంచి తెచ్చినవి. ఇక్కడ చూపి, ఇవి మొత్తం డిమార్ట్ మార్కెట్ అనమాట. ఈ నెల ఇంకా మార్కెట్ అంటే వారం తెస్తానే ఉంటాం కాబట్టి డిమార్ట్ వచ్చేసి ఈ నెల సరుకులు ఇవి. ఈసారి అయితే మా అమ్మ మా తమ్ముడు పోయి తీసుకొని వచ్చినాడు, ఎప్పుడు మా డాడీ పోతాడు అనమాట. ఇంకా మీరు కూడా డిమార్ట్కే పోతారా? డిమార్ట్కి పోతే మీ సరుకులు ఏమేమి ఉంటాయి అనేది కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఈ వీడియో ఈ రోజుతో ఎండ్ చేస్తున్నాను. బై.